నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 23న జరిగే పోలింగ్కు సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. అస్త్ర శస్త్రాలు ఇటు డిఎంకే అటు బీజేపీ కూటమి అలాగే నెక్స్ట్ టీవీకే అధ్యక్షులైనటువంటి విజయ్ కూడా అస్త్ర శస్త్రాలు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఏమిటి? ఎన్నికల్లో గెలవటమా లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీయటమా? ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైపోయి ఉన్నారు. మొన్న ఉదయనిధి స్టాలిన్ ఎంత విచిత్రం అంటే, హిందువులు అక్కర్లేదు వాళ్ళకి, హిందువులు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి వైరస్ డెంగ్యూలతో పోల్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం హిందువుల ఓట్లు కావాలి వాళ్ళకి. పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న ఉదయనిధి స్టాలిన్, ఈరోజు విజయ్ ఏ రకంగా అవమానించారు హిందువులను, ఏ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు అనేది చెప్తా. అయితే నిన్న ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు అంటే, ఆ హిందువుల ఓట్లను చేజిక్కించుకోవాలి కదా. ఏ విధంగా అంటే, వాళ్ళని వెళ్ళి ఓట్లు అభ్యర్థించాలి. వాళ్ళు హిందువులు అనేవాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు కాబట్టి కరిగిపోతారు అనుకున్నారో ఏమో. ఆ దేవాలయాలకు వెళ్ళి బొట్టు పెట్టించుకొని ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వితిన్ సెకండ్లో, కనీసం దేవాలయం నుంచి బయటకు కూడా రాకుండానే వెంటనే పెట్టిన బొట్టుని వితిన్ సెకండ్లో తుడిపేసుకున్నాడు. కనీసం అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, కవర్ చేస్తున్నారంటే ఆ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకేమవుతుంది అన్న ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ ఎంత దురుసు ప్రవర్తన అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే హిందువులు వాళ్ళు ఓట్లకు తప్ప ఇంకా దేనికి పనికిరారా? మీరు సనాతన ధర్మాన్ని ఆ విధంగా మీరు మాట్లాడినా కూడా క్షమించడమే హిందువులు చేసిన తప్ప, ఇన్నిసార్లు ఎలా అవమానిస్తారు హిందువుల్ని మీరు అని హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. సరే, ఇది ఇలా ఉంది అనుకుంటే, అరే స్టాలిన్ ఆ విధంగా చేశారు కదా, ఉదయనిధి స్టాలిన్ నేనేమన్నా తక్కువ తిన్నానా అనుకున్నాడో ఏమో విజయ్. వార్తల్లో ఆ విధంగా ఉన్నాడు, ప్రజల్లో ఆ విధంగా ఉన్నాడు, మరి మన స్టైల్లో మనం కూడా ఉండాలి కదా అని చెప్పి ఆయన ఒక కార్యక్రమానికి, కొత్త కార్యక్రమం కాదులే, గతంలో కొంతమంది చేసిందే పక్క రాష్ట్రం వాళ్ళు, దాన్ని అస్త్రంగా శస్త్రంగా మార్చుకున్నారు. అదేమిటో ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. చూశారు కదా, ఎవరి ఫోటో పెట్టుకొని అడుగుతున్నాడు ఓట్లు విజయ్? ఒకసారి ఆలోచించండి. అంటే తమిళనాడులో క్రైస్తవులు మాత్రమే ఉన్నారా అంటే, ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే లేదు. కాకపోతే ఆ విధంగా మతాలకి కులాలకి అతీతంగా రాజకీయాలు ఉండాలి అని చెప్పి ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తున్న ప్రస్తుత సమయంలో ఇలాంటివి తీసుకొచ్చి ఆ దేవుళ్ళ ఫోటోలు పెట్టి ఓట్లు అడగటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఓపెన్గా చెప్పొచ్చు కదా, హిందువులు ఎవరు మాకు ఓట్లు వేయొద్దు, మీరు ఏ విధంగా ఏ ఫోటోనైతే పెట్టుకున్నారో దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓట్లు వేయండి, మిగతా వాళ్ళు వద్దు అనేది నోటుతో ఎందుకు చెప్పట్లా? ఆ ఫోటో పెట్టారు, ఓట్లు అడుగుతున్నారు, అంతవరకు ఓకే. మరి నోటుతో కూడా చెప్పొచ్చు కదా, ప్రసంగాల్లో కూడా చెప్పొచ్చు కదా, హిందువులు ఎవరు మాకు ఓటు వేయొద్దు, ముస్లింలు ఎవరు మాకు ఓటు వేయొద్దు, ఓన్లీ క్రైస్తవులు మాత్రమే వేయండి అని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు గుళ్ళకి వెళ్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, వెంటనే తుడిచేస్తున్నారు. అయినా సరే హిందువులు ఓట్లు కావాలి మీకు. మీరేమో ఫోటోలు మాత్రం అవి పెట్టి మరి ప్రసంగాల్లో మాత్రం హిందువుల ఓట్లు కావాలని అడుగుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీ ఓట్ల రాజకీయానికి, మీ రాజకీయాలకు హిందువులు మాత్రమే దొరికారా అని చాలామంది కూడా తమిళనాడుతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీకు ప్రతిదానికి హిందువులు అనేవాళ్ళు ఒక టాయ్ లాగా, ఒక బొమ్మల్లాగా దొరికారా, మీకు అస్త్రాలుగా వాడుకోవడానికి అంటూ మండిపడుతున్నారు. సో ఈ వీడియో అయితే ఒకళ్ళని కించపరచాలన్న ఉద్దేశంతో చేసింది కాదు. కానీ ప్రజల మధ్య ఈ మతాలు కులాలు ఈ దేవుళ్ళు ఫోటోలు తీసుకొచ్చి ఓట్లు అడగటం అనేది ఎంతవరకు కరెక్ట్? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నిన్న ఒక ఆయన అన్నారు, ఏమిటమ్మా చెప్పిన దాన్నే చెప్తావు, చెప్పిన దాన్ని చెప్పడం ఏంటి, గతంలో జరిగింది చెప్పుకోవాలి, మీకు సూటిగా ఇగో విజయ్ ఇలా చేశాడు అంటే ఉదయనిధి స్టాలిన్ చేసింది ఎవరికి తెలియాలి కదా. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. మరి ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు అనేది కూడా తెలియాలి కదా. అది చెప్తాము, ఇది చెప్తాము. ఎందుకు చెప్తాము అంటే, కంపారిజన్, ఎవరు ఎన్ని రకాలుగా హిందువులను అవమానిస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు, చాలా మంది మాట్లాడుతున్న మాట. ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. ఇలా అందరినీ దేవుళ్లకు సంబంధించి అందరం ఒక్కటే అనేది మీరు రాజకీయ నేతలుగా, ప్రజాప్రతినిధులుగా 10 మందికి చెప్పాల్సింది పోయి ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని చాలా మంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.